హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే పూజ చేయడానికి కుదరలేదండి, అందుకని చెప్పేసి ఈవినింగ్ పూజ చేశాను. పైగా ఈరోజు శనివారం కాబట్టి స్కిప్ చేయడానికి కూడా లేదు. ఇంకా దేవుడికైతే ముందు హారతి అది ఇచ్చేసి పూజ చేశానండి. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొని రమ్మని చెప్పాను మా హస్బెండ్కి, అయిపోయినాయి అని చెప్పేసి. ఇంకా ప్రసాదం కింద పంచదార అయితే పెట్టాను. ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి పూజ చేసేటప్పుడు ఉత్తగా అయితే పూజ చేయకూడదు. తర్వాత ఇక్కడ మీకు ఒకటి చూపించాలండి. ఇక్కడ హెయిర్ చూపిస్తున్నానేంటి, ఏదైనా చేతబడిది చేస్తున్నాను అని చెప్పేసి అనుకోకండి. ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తుంటే మీకు క్లియర్గా కనపడుతుంది. చాలా ఊడిపోతుందండి అసలు హెయిర్, మామూలుగా లేదనమాట. అంతకుముందు కొద్దిగా ఊడేది, తర్వాత ఆగిపోయింది. గుంటూరు వచ్చిన కొత్తల్లో కొద్దిగా ఎక్కువే ఊడిందండి, తర్వాత ఆగిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి మరీ విపరీతంగా ఇక్కడ చూడొచ్చు. పైన రూట్స్ నుంచి చిన్నది కూడా కాదండి, పైనుంచి ఊడిపోతుంది అనమాట. మొత్తం పాయలే ఊడిపోతుంది. మరీ దారుణంగా అండి. చూశారు కదా, ఇలానే ఇంకొన్ని రోజులు ఊడిపోతే జుట్టు గుండెయిద్దేమని చెప్పి నాకు భయంగా ఉంది. అక్కడికి హెయిర్ ఫాల్ కాకుండా నేను ఆల్మండ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను డైలీ. బట్ అయినా ఇంప్రూవ్మెంట్ అయితే లేదండి. ఇంక ఈ సమ్మర్ అన్నాళ్ళు ఇంకా అలానే ఊడిపోతూ ఉంటుంది. ఇంకా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడమే మార్గం అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. డైలీ ఇంకా బాదం పప్పు కూడా తీసుకోవాలి. అది తీసుకుంటే కొద్దిగా జుట్టు అయితే ఆగిపోతుంది కాబట్టి ఇంకా ఆ పనన్నా చేయాలి. అలాగే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వచ్చేసి కాఫీ కప్స్కి వచ్చిన బాక్స్ లోపల చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, షెల్ఫ్ లాగా ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా ఆర్గనైజ్ చేశానమాట. ఇక్కడ కబోర్డ్స్ లాంటి డ్రాయర్ ఒకటి ఉంది కదా, మనము ఏదన్నా పెట్టుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి దానిపైన అది పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడ మీకు కొన్ని టీషర్ట్స్ అయితే చూపించాలి. ఇవి మా హస్బెండ్ కోసం నేను తీసుకున్న టీషర్ట్స్. మొన్న ఒంగోలు వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నానండి. ఇంకా అప్పటి నుంచి మీకు చూపిద్దామని అనుకుంటే కుదరలేదు. తక్కువ ప్రైస్లోనే వచ్చాయన్నమాట. చూడడానికి కూడా బాగున్నాయి. ఇంకా సమ్మర్లో అలా వేసుకున్నా కూడా నైట్ టైమ్స్ అలా వేసుకున్నా బాగుంటుందిలే అని చెప్పేసి, ఎక్కడికైనా జర్నీలో కూడా ఈజీగా మనకి సమ్మర్లో కొద్దిగా స్వెట్ అది వచ్చినా బాగా మెత్తగా ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి ఇంక ఈ 3 టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. 3 కలిపి నాకు 700 కూడా పడలేదండి. ఆల్మోస్ట్ ఒక 650 సంథింగ్ అలా పడ్డాయి అనుకుంటా, ఆఫర్లో వచ్చాయి. అలాగే ఇంకా ఇది వచ్చేసి నా జీన్స్ మీదకి తీసుకున్న టాప్ అండి. ఇది వచ్చేసి నాకు 600 పడింది, మాల్లో తీసుకున్నాను. బట్ ఇది వేసుకునే అవసరం అయితే ఇప్పటివరకు రాలేదు. తీసుకొని కూడా ఒక 1 మంత్ అయితే అవుతుంది. చూడంగానే నచ్చిందండి. ఇంకా లైట్ పింక్ కలర్ అనమాట. ఇంకా బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. అలాగే మీకు ఇక్కడ ఒకటి చూపించాలి. మా ఇంటి దగ్గర అయితే చర్చీ సౌండ్స్ బీభత్సంగా వస్తున్నాయండి, భరించలేని సౌండ్స్ అనమాట. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు పాసిబుల్ అవ్వలేదు, పక్క నుంచి బ్యాక్గ్రౌండ్లో వినపడుతూనే ఉంది. ఇక్కడ చూడొచ్చు, మా మాస్టర్ బెడ్రూమ్లో విండోలో నుంచి మనకి ఆపోజిట్లో ఉన్న చర్చ్ అయితే కనపడుతుంది. లైటింగ్ అది వేసి మరీ బీభత్సం చేశారండి లాస్ట్ ఒక 10 to 15 డేస్ నుంచి. ఇక్కడ ఏ రేంజ్లో సౌండ్ వస్తుందో ఒకసారి మీరు ఇది వింటే మీకే అర్థమవుతుంది. బాల్కనీలో నుంచి నేను షూట్ చేసిన వీడియో అండి. ఇందాక బెడ్రూమ్లో నుంచి చూపించాను, చర్చ్ కనపడుతుందని. బాల్కనీలో నుంచి ఇంకా బీభత్సంగా వస్తున్నాయి అనమాట సౌండ్స్ అన్నీ కూడా. ఇంక ఇక్కడ కూడా నేను జూమ్అప్లో అయితే తీశాను వీడియో. కనీసం కంప్లైంట్ ఇస్తే అన్నా సౌండ్స్ ఆగుతాయో లేదో మరి చూడాలి. ప్రతిరోజు ఇలాగే బీభత్సంగా సౌండ్స్ అయితే వస్తున్నాయండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా దీనికి సొల్యూషన్ అయితే ఏదో ఒకటి వెతకాలండి. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏదైనా కంప్లైంట్ అన్నా రైజ్ చేయాలి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి.